హై టు ఆల్. ఈరోజు మిల్ మేకర్ అండ్ క్యాప్సికమ్ కర్రీ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి దంచేసుకున్నది మిక్సీలో వేసేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు కూడా అవన్నీ ముక్కలు కోసేసాను, మిక్సీలో వేసేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఈలోపు గిన్నెలోని మిల్ మేకర్ వేసుకొని నీళ్ళు వేసుకొని నానబెట్టేస్తున్నాను. కళాయిలో ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను. కాస్తంత పసుపు, రుచికి సరిపడా కారము వేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చానండి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసి ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చాక ఈలోపు మిల్ మేకర్ కూడా చూడండి సాఫ్ట్గా రెడీ అయిపోయాయి. చక్కగా 2-3 సార్లు కడిగేసుకున్నాక అవి కూడా వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకుని చూస్తుంది ఇలా వచ్చింది. ఇవి కూడా కర్రీలో యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే ఒక్కసారి టేస్ట్ చూసేసుకొని వేసుకోవాలండి. ఏమైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఒక 5 మినిట్స్ కొంచెం బాగా మగ్గనిచ్చేసారనుకోండి, ఈ కర్రీ చపాతీకి, రైస్కి సూపర్గా ఉంటుందండి. కొంచెం ఉప్పు తక్కువైంది నేను వేసుకున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.